साहिबा काहे ना ऐसे देखूं तुझको चैन साहिबा. ప్రెసెంట్ అయితే ఈ సాహిబ్ ఐడి ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఇది ఎలా చాలా నేను మీకు చెప్తా, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు క్యాప్ కోడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ కింద ఆస్పెక్ట్ రేషియోలో వెళ్ళి 1:1 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కింద బీట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ సాంగ్ ది బీట్ సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ వీడియో క్లిప్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మీ బీట్స్ ప్రకారం సెట్ చేయండి. తర్వాత ఇప్పుడు మనకి స్లో మోషన్ యాడ్ చేయాలి. మీ వీడియో పైన క్లిక్ చేసి స్పీడ్ లో వెళ్ళి గ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోండి. నాలాగా గ్రాఫ్ ని అన్ని వీడియోస్ కి సెట్ చేసుకోండి. చేసుకొని బెటర్ క్వాలిటీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీ క్లిప్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి అండ్ ఎండింగ్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. చేసి జూమ్ చేయండి. అన్ని వీడియోస్ కి ఇలానే చేయండి. తర్వాత మీ క్లిప్ పైన క్లిక్ చేసి గ్రాఫ్ లో వెళ్ళి ఫ్లో టు ని సెలెక్ట్ చేయండి. అన్ని వీడియోస్ కి అప్లై చేయండి. ఇప్పుడు మీ థర్డ్ క్లిప్ దగ్గర వెళ్ళి ట్రాన్సిషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బ్లర్ లో వెళ్ళి బ్లర్ ని సెలెక్ట్ చేసి అప్లై టు ఆల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సెకండ్ క్లిప్ దగ్గర వచ్చి ఎఫెక్ట్స్ లో వెళ్ళి రిపల్ ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. తర్వాత ఫస్ట్ క్లిప్ దగ్గర వచ్చి ఎఫెక్ట్స్ లో వెళ్ళి టెక్స్చర్ పైన క్లిక్ చేసి వింటేజ్ పోస్టర్ ని యాడ్ చేసి మీ వీడియోని బట్టి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ ఫ్లాష్ 2 ని యాడ్ చేసి ఈ సెట్టింగ్స్ ని కాపీ చేయండి. తర్వాత మీ సెకండ్ క్లిప్ దగ్గర వచ్చి ఈ ఓవల్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి స్లైస్ లో వెళ్ళి ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ లిరిక్స్ ఉన్న వీడియోని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి స్లైస్ లో వెళ్ళి ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఓవర్లేస్ ఇంకా క్యాప్ కట్ ప్రో నా టెలిగ్రామ్ ఛానల్ లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇది డిస్క్రిప్షన్. ఇప్పుడు కొంచెం కలర్ గ్రేడింగ్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఫాలో అవ్వండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఇంకా మీకు ఏమేమి ట్యూటోరియల్స్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్.